అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న పిఠాపురంలో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఒకటేం కాదు, ఆయన సుమారుగా ఇచ్చినటువంటి ఆ ప్రసంగం మొత్తంలో కూడా కొన్ని 100కు పైగా ఆరోపణలు, 100కు పైగా విమర్శలు, 100కు పైగా సద్విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిందీ భాషను ఉద్దేశించి ఇప్పుడు తమిళనాడులో, దక్షిణాది రాష్ట్రాల్లో ఒకే చర్చ. హిందీ భాషని చాలా బలవంతంగా రుద్దుతున్నారు దక్షిణాది రాష్ట్రాల పైన అని చెప్పి పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల ఉద్యమ బాట పట్టాయి. ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఏకంగా అయితే హిందీ భాషని బాయ్కాట్ చేశారు. అయితే ఇక్కడ చాలామంది హిందీ భాష అనేది మన దేశ భాష కదా, ఎందుకు ఈ రకంగా విమర్శిస్తున్నారని చెప్పి అనుమానం మీరు రావచ్చు. ఇక్కడ ఒకటే, దేశ భాషలను తెలుగు లెస్స అనే ఒక గౌరవంగా చెప్పుకున్నటువంటి తెలుగువాడై ఉండి కూడా తెలుగు మేము కూడా ఇష్టపడతాం, కానీ మీరు మా హిందీ భాషని తప్పనిసరిగా మాట్లాడాలి అనే ఒక నిబంధన పెట్టినప్పుడు మాత్రమే ఇటువంటి ఉద్యమాలు తెరలేపుతూ ఉంటారు. ఇక్కడ తమిళ్లో చెప్పేది ఒకటే, తమిళనాడు భాష అంటే నార్త్ ఇండియన్స్కి, హిందీ మాట్లాడే వారికి ఇష్టమే, కానీ మీరు తప్పనిసరిగా హిందీ మాట్లాడాలనే ఒక నిబంధనని కేంద్ర ప్రభుత్వాలు తమిళనాడు రాష్ట్రంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపైన ఒత్తిడి తీసుకురావడమే ఈ యొక్క ఉద్యమానికి దారితీస్తుందనేది తమిళనాడు చెప్తున్న మాట, తమిళనాడు ప్రభుత్వాలు చెప్తున్న మాట. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. తమిళనాడుకు సంబంధించినటువంటి సినిమా యాక్టర్లు కానీ, సినిమాలు కానీ ఎందుకు హిందీలో డబ్ చేసి ఆయా హిందీ రాష్ట్రాల్లో కూడా మీరు అక్కడ వాటిని ఎగ్జిబిట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు, మీకు హిందీ అంటే ఇష్టం లేకపోతే చేయకండి అంటున్నారు. కానీ ఇక్కడ నాకు అర్థం కావడం లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ రకంగా మాట్లాడారనేది. అవగాహన రహిత్యంగా మాట్లాడారా, అవగాహనతో మాట్లాడారా అర్థం కావడం లేదు. సినిమాలకి సంస్కృతికి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మరి ఆయనకు సంబంధించిన సినిమాలు కానివ్వండి, తెలుగు సినిమాలు చాలా చోట్ల ఆడుతూ ఉంటాయి, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు ఆడుతూ ఉంటాయి. ఒక భాషకి, ఎంటర్టైన్మెంట్కి సంబంధం ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈయన అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ విమర్శల పైన హిందీ, తెలుగు, తమిళ భాషలు మాట్లాడేటువంటి వారు కూడా తేడాలు పెరిగి విభజనకు దారితీస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి ప్రకాష్ రాజ్ మరియు వైసీపీ నేతలు కౌంటర్ వేశారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. హిందీ మన భాషే కాదా అన్న పవన్ వ్యాఖ్యలపైన వైసీపీ కూడా విమర్శిస్తోంది. పవన్ గతంలో హిందీ గో బ్యాక్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ని, ఆయన మాట్లాడిన మాటల్ని కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా చేస్తున్నారు. వాటిని మరోసారి ట్వీట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ చూద్దాం. రైట్, ప్రకాష్ రాజ్ ట్వీట్లో కూడా ఆసక్తికరంగా కనబడుతోంది. పాపం ఆయన ఎవరికైనా చూపించండి అన్నట్టుగా ఆ ట్వీట్లో అర్థమవుతోంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుతుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ మాటలు విందాం. అది మీకు అర్థమైంది కదా, రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్, నాట్ జస్ట్ టూ. వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ టు కీప్, నాట్ జస్ట్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ, బట్ ఆల్సో టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, టు షేర్ లవ్ విత్ ఈచ్ అదర్. అందుకనే బహుభాష భారతదేశానికి మంచిది. అది మీకు అర్థమైంది కదా, రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్, నాట్ జస్ట్ టూ. వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ టు కీప్, నాట్ జస్ట్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ, బట్ ఆల్సో టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, టు షేర్ లవ్ విత్ ఈచ్ అదర్. అందుకనే బహుభాష. అయితే పవన్ కళ్యాణ్ చెప్తున్న ప్రకారంగా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఈజ్ మస్ట్ ఫర్ ఎ కంట్రీ టు మెయింటైన్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ అంటున్నారు ఆయన. కమ్యూనికేషన్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మల్టీ లాంగ్వేజెస్ తప్పనిసరి అంటున్నారు. దాంట్లో తప్పేం లేదు, కానీ ఫోర్స్ఫుల్గా లాంగ్వేజ్ తప్పకుండా మాట్లాడాల్సిందే, ఇది తప్పకుండా ఉండాల్సిందే, మీరు కూడా మాట్లాడాలి, మీ యొక్క పిల్లలకు కూడా నేర్పించాలి, చదువుల్లో కూడా ఉండాలని ఒత్తిడి తీసుకురావడమే కొంత ఇబ్బంది అనేది తమిళులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అనేక రకాల విమర్శలు తావించే విధంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి పవన్ కళ్యాణ్ మరోసారి ఆవిర్భావ సభ వేదికగా మాట్లాడిన ప్రసంగం హాట్ టాపిక్గా మారింది, పలు విమర్శలకు దావిస్తోంది, అనేక రకాల విమర్శలు వినబడుతున్నాయి.
ఒక్కోటి మనం విప్పుతున్న కొద్దీ ఇక్కడ మన హిందీ గురించి మాట్లాడుకొచ్చారు, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు, భారతదేశానికి ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. ముఖ్యంగా హిందీ గురించి మాట్లాడుకొచ్చిన మాటల్ని ఇప్పుడు ఏ రకంగా చూడాలి, వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? అంటే ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో చాలా టాపిక్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇటు హిందీ భాషతో పాటు దేశ సమగ్రత, భారతదేశం, అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాన్ని దాదాపు అనేక అంశాలని టచ్ చేసుకుంటూ ఆయన ప్రసంగం సాగింది. దాంట్లో ప్రధానంగా హిందీ భాష మీద ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు రాజకీయంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అటు తమిళనాడులో ఉన్నటువంటి కొత్తగా పార్టీ పెట్టినటువంటి టీవీకే పార్టీ పెట్టినటువంటి నటుడు విజయ్కి సంబంధించినటువంటి అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ హిందీకి మద్దతుగా మాట్లాడిన వీడియోలు, ఆయన హిందీకి మద్దతు ఇస్తూ చేసినటువంటి ఆందోళనకు సంబంధించిన విషయాలు, పేపర్ క్లిప్పింగ్స్ని వాళ్ళు కూడా ఈరోజు సోషల్ మీడియా తిప్పుతున్నారు. అంతకంటే ముందు గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ని జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నిస్తున్నటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈరోజు నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ స్పీచ్ అయిన తర్వాత ఎక్స్ వేదిక ఒక ప్రశ్నను సంధించారు. ముఖ్యంగా హిందీ భాషని మా మీద రుద్దడం అంటే ఇంకొక భాషని ద్వేషించడం కాదు, మా మాతృభాషని, మా తల్లిని కాపాడుకోవడం అని ఎవరైనా పవన్ కళ్యాణ్కి చెప్పండి అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్లో అయితే పోస్ట్ పెట్టారు. అంతేకాదు నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అంటే త్రిభాషా విధానాన్ని కాదు, బహుభాష అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ జనసేన పార్టీ సిద్ధాంతం అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు బహుభాష విధానాలు ఉండడం వల్ల దేశ సమగ్రతకు ఇబ్బంది ఉండదు. రెండోది వ్యక్తుల మధ్య, సమాజంలో భారతదేశం వ్యక్తుల మధ్య కొంత ప్రేమలు కానీ అనురాగాలు కానీ పెరుగుతాయని ఉద్దేశిస్తూ ఆయన ఇంగ్లీషులో మాట్లాడారు. కానీ ఇప్పుడు గతంలో హిందీ భాష వద్దు, గో బ్యాక్ హిందీ అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి ఇప్పుడు హిందీ భాష అవసరం, దక్షిణాది రాష్ట్రాలకి అవసరమని ఉద్దేశిస్తూ మాట్లాడడం ఏంటని కూడా పెద్ద ఎత్తున లెఫ్ట్ పార్టీస్ నేతలు కూడా మండిపడుతూ ఉన్నారు. ముఖ్యంగా హిందీ భాషని దక్షిణాది రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయి, తెలుగుతో పాటు హిందీ కూడా అలాంటి 22 అధికార భాషలున్న సందర్భంగా దక్షిణాది మీద, ఉత్తరాదిలో ఎక్కువగా ఉన్నటువంటి హిందీ భాషని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాదిలో కూడా హిందీకి ప్రాధాన్యత పెంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్న సందర్భంలో బీజేపీ మీద విమర్శలు చేస్తుంటే ఇప్పుడు అదే వాదనని, బీజేపీ వాదనని పవన్ కళ్యాణ్ తీసుకుని ఆయన దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దే ప్రయత్నం పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారు. బీజేపీకి వంత పాడుతున్నారంటూ విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడైతే బహిరంగ సభా వేదిక అని చెప్పారు కాబట్టి ఇంకొక కామెంట్ కూడా ఆయన చేశారు. తమిళనాడు ముఖ్యంగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వరుసగా బీజేపీ మీద విమర్శనాస్త్రాలు సంధించడం, రెండోది పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఆయన బీజేపీ విధానాన్ని ఎండగడుతున్న నేపథ్యంలో తమిళనాడుని ముఖ్యంగా విజయ్ని ఇండైరెక్ట్గా ఆయన క్వశ్చన్ చేశారు. తమిళ సినిమాలు హిందీలో డబ్బింగ్ చేసుకుని బీహార్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి డబ్బులు మాత్రం సంపాదించుకుంటారు, కానీ వాళ్ళ భాషను మాత్రం ఉపయోగించుకోవద్దంటారా అంటూ తమిళుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో సంస్కృతాన్ని వాడొద్దంటూ బహిరంగ విమర్శలు చేస్తున్న సందర్భం కూడా చూశామంటూ ఆయన మాట్లాడిన నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ బీజేపీ వాదాన్ని దక్షిణాది మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుండే ఆ ప్రయత్నానికి బలం చేకూర్చేలాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. మరి దీని మీద జనసేన పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఆ పార్టీ స్టాండ్ని ఆల్రెడీ అంతమంది, అన్ని లక్షల మంది ప్రజల ముందు ఆయన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా బహుభాషా విధానం మీద, మల్టిపుల్ లాంగ్వేజెస్ అవసరం, అందులోనూ హిందీ భాషకు సంబంధించిన వ్యవహారం. భాష ఎవరి మీద రుద్దకూడదు, తెలుగు భాష అంటే చాలా ప్రీతి ప్రేమలు ఉన్నాయంటూ గతం 2017లో కూడా కొన్ని వేదికల మీద మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఆ వీడియోలను కూడా వైసీపీ మరోసారి తిరిగి తోడుతోంది, వాటిని కూడా వైరల్ చేస్తోంది. అంటే రెండు స్టాండ్, డబల్ నాలుకలు ఉన్నాయని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వైసీపీ కామెంట్స్ చేస్తోంది. అటు తమిళనాడు వరకు కూడా చేరి తమిళ్లు కూడా ఈ రకంగానే రియాక్ట్ అవుతున్నారు. సో దీనిపైన ఎలా ఉండబోతుంది, ఎలా చూడాలి? డబల్ స్టాండ్ అనుకోవాలా? ఖచ్చితంగా అదే మాట చెప్తున్నారు అటు వైసీపీ కానీ, లెఫ్ట్ పార్టీస్ కానీ. ఇప్పుడు తమిళనాడు సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా అదే మాట చెప్తున్నాయి. ఎందుకంటే డబుల్ స్టాండ్ 2017-18 అంటే ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీస్తో పొత్తు పెట్టుకుని బీజేపీ విధానాలను ఎండగట్టినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ 5 ఏళ్లు తిరిగేసరికి ఆ లెఫ్ట్ పార్టీ వాదనలు పక్కన పెట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా తెలిపి ఆ హిందీ భాషకి మద్దతుగా నిలబడడం, దక్షిణాది రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయట్లేదు అనే చెప్పే ప్రయత్నం చేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు
వైసీపీ నుండి వస్తున్నాయి, లెఫ్ట్ పార్టీ సిపిఎం సిపిఐ నుండి వస్తున్నాయి, అటు దక్షిణాదిలోని చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న నేపథ్యం ఇప్పుడు మరి ఆ రాజకీయ పార్టీలు కూడా రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏమైనా దీని మీద స్పందిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి హిందీ భాషే కాదు, పార్లమెంట్కి సంబంధించినటువంటి సంఖ్య కూడా కుదించే ప్రయత్నం జరుగుతుంది అనే ఆ ప్రచారం మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ విషయాన్ని ఎక్కడ చెప్పలేదు కదా అంటూ ఆయన కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. చూడాలి మరి దీని మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో అనేది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో సిపిఎం పార్టీ ఇప్పటికే స్పందించింది, అటు తమిళనాడులో టీవీకే పార్టీ కూడా స్పందించిన నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు ముఖ్యంగా అటు తెలంగాణ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా విజయ్ కానీ లేకపోతే వాళ్ళందరికీ మద్దతుగా నిలుస్తున్న నేపథ్యం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద మిగతా రాష్ట్రాల్లో అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. మనోజ్. రైట్ రాజేష్. సో ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో సుమారుగా ఆయన గంట సేపు వరకు కూడా ప్రసంగించారు. ప్రసంగంలో 100కు పైగా విమర్శలు, 100కు పైగా సద్విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీకి ఆయన ఎన్డీఏ కూటమిలో ప్రజెంట్ కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేశారని కేవలం తీసిపారలేం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణను ఉద్దేశించి, తమిళనాడు ఉద్దేశించి ఇలా రకరకాలుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమిళులు హిందీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. హిందీని వ్యతిరేకించడం ఇది ముమ్మాటికి సరైన పద్ధతి కాదు. ఎక్కడైతే ఇటువంటి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయో ఏకంగా భారతదేశాన్ని కేక్ ముక్కలాగా చేసుకొని కట్ చేద్దామని ఆలోచన కలిగిన వాళ్ళందరూ కూడా అక్కడనే నిలబడతారంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. తమిళ్లో హిందీని విభేదిస్తున్నారు. మరి తమిళ సినిమాలందరినీ కూడా హిందీలో డబ్బింగ్ చేసి ఆయా దేశాల్లో ఎగ్జిబిట్ ఆయా రాష్ట్రాల్లో ఎగ్జిబిట్ చేసి సొమ్ము చేసుకుంటారంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంపైన ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. గతంలో కూడా జస్ట్ ఆస్కింగ్ పేరిట అనేక రకాల ట్వీట్లని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సంధించినటువంటి ప్రకాష్ రాజ్ మరోసారి ట్వీట్ చేశారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు తమిళులు ఏం ఫైట్ చేస్తున్నారని బహుశా పవన్ కళ్యాణ్కి అవగాహన బహుశా ఉండే మాట్లాడతారు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అవగాహన ఉండే మాట్లాడారు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ మరి మాట్లాడిన మాటల్ని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తే కనుక తమిళులు అంటుంది ఒకటే, తమిళనాడులో తమిళ భాషని ఎక్కువగా ప్రావీణ్యంలో ఉంటుంది, తమ మాతృభాషగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ నేపథ్యంలో మాకు బలవంతంగా హిందీని తీసుకొచ్చి రుద్దకండి. మీరు చెప్తున్నట్టు రైట్, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ప్రకారంగా మల్టిపుల్ లాంగ్వేజెస్ షుడ్ బి ఎగ్జిస్టెడ్ సో ఆన్ టు కంటిన్యూ టు ఫుల్ఫిల్ కమ్యూనికేషన్ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడంలో మల్టిపుల్ లాంగ్వేజెస్ అని తప్పనిసరి. కానీ మల్టిపుల్ లాంగ్వేజెస్ పేరిట బలవంతపుగా అక్కడ తప్పనిసరిగా నిర్ణయించడమే కొంత అభీష్టంగా తమిళనాడు ఉద్యమం కొనసాగిస్తోంది. కొంత ఆ అభీష్టం మేరకే వ్యతిరేకత మేరకే కొంత ఉద్యమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఖండిస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ ట్వీట్ విషయానికి వస్తే కనుక మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషని మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ నమస్కరిస్తూ ఆయన ఆ ఎమోజీస్ని పెడుతూ ట్వీట్ చేశారు. మరి #జస్ట్ ఆస్కింగ్ మరోసారి జస్ట్ ఆస్కింగ్ నేను ట్రెండ్ చేశారు. మరి జస్ట్ ఆస్కింగ్ పరిణామం ఎక్కడి వరకు వెళ్తోంది, జనసేన నాయకుల రియాక్షన్ ఏంటో చూడాల్సిన అవసరం అవుతోంది. సో మీకేమనిపిస్తోంది నిజమైన సభ వేదికగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఆ వ్యాఖ్యల్ని చూద్దాం. భాష భారతదేశానికి అది మీకు అర్థమైంది కదా. 2 భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just 2. We need multiple languages to keep, not just for the integrity of the country, but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాష. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.